నాడు ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇది ఒక్కసారి గమనించండి అందరూ కూడా. సూపర్ 6, సూపర్ 7ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు. ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. దీంట్లో చూస్తే యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఒక సూపర్ 6 హామీ. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. రెండో సూపర్ 6 హామీ. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ప్రతి మహిళకు నెలకు 1,500. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. నెల నెల ఇంటి వద్దకే 4,000 పెన్షన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్. ఇవన్నీ ఆయన సూపర్ 6, సూపర్ 7 ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం. ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ హిట్. చూస్తే కింద గమనించండి ఫోటోలు. 50 ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెల నెల 1,500, సంవత్సరానికి 18,000 ఎగిరిపోయింది. ఆ ప్లేస్లో క్యాంటీన్లు వచ్చినాయి. 50 ఏళ్లకే పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా. నిరుద్యోగ భృతి అనేది 3,000 అనేది పోయింది. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆ రోజు అడ్వర్టైజ్మెంట్, ఈ రోజు అడ్వర్టైజ్మెంట్, ఇది ఏ లెవెల్లో మోసం అనాలా, ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా? నిజంగా ఈ మనిషి ఏమని చెప్పాలో మీరే చెప్పండి. కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ఇంకొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? చెప్పండి, మీరే చెప్పండి. దీంట్లో 50 ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన తీసేసినారు. ఆడబిడ్డ నిధి నెల నెల 1,500, సంవత్సరానికి 18,000 ఎగిరిపోయింది. నిరుద్యోగ భృతి 3,000 అనేది కనపడ్డంలా. వీటి ప్లేస్లో క్యాంటీన్లు, అది కూడా 204 క్యాంటీన్లు అంట. అది సూపర్ 6లో హామీ, గతంలో ఇచ్చినాడు సూపర్ 6లో హామీ అని మనం అనుకోవాలంట. అది 204 క్యాంటీన్లు. 50 ఏళ్ళకి పెన్షన్ మటాష్. నిజంగా అసలు ఈ మనిషి ఒకసారి ఎన్నికలకు మునుపు ఈయన ఏమన్నాడు ఈ సూపర్ 6, సూపర్ 7ల గురించి, జరిగాయా లేదా, ఇది మోసం అవునా కాదా అన్నది ఒక్కసారి మనం ప్లే చేస్తాను. ఒకసారి మీరే చూడండి. చూసినాక మీరే చెప్పండి. ఎన్నికలకు మునుపు ఈయన ఏమన్నాడు, సూపర్ 6 ఏంది, సూపర్ 7 ఏంది? ఇది ఆయన ఇచ్చిన అలా ఇదంతా అయిపోయిందిలేమ్మా. ఆయన మేనిఫెస్టో అవసరం ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ ప్లే చేసిన ఈనాడు అడ్వర్టైజ్మెంట్ చూపించారు పోతుంది. అది ఫస్ట్. ఇది ఎన్నికలకు మునుపు ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీ. ఇది ఆడ పెట్టినాడు. ఇది ఈనాడులో వచ్చిన అడ్వర్టైజ్మెంట్. దీంట్లో సూపర్ 6లో చెప్పినట్టు అన్ని పైన ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లింలకు 50 ఏళ్లకే పెన్షన్ అనేది కింద రాసినాడు. ఇది ఎన్నికలప్పుడు నీట్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అందరినీ మభ్య పెడుతూ చేసినాడు. ఇది అయిపోయిన తర్వాత బాండ్లు కూడా చూపించినాడు కదమ్మా. అది కూడా ఒకసారి ప్లే చేయండి ఒకసారి ఫస్ట్. ఇది ప్రతి ఇంటికి బాండ్లు పంపించినాడు. బాండ్లు రకరకాల పద్ధతిలో బాండ్లు ఇచ్చినాడు. బాండ్లలో ఏమన్నాడు, ఇది ఫస్ట్ ఈ మాదిరిగా ప్రతి ఫోన్కు ఈ మాదిరిగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీలో ఆ బటన్ మనం నొక్కినామనంటే ఏమని రాసినాడు, మెహరాజ్ బేగం షేక్ బాబు
మేరాజ్ బేగం షేక్కు వచ్చింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మీ నమోదు సంఖ్య సో నెంబర్, మీ సంక్షేమ వివరాలను ఇక్కడ మీరు బటన్ నొక్కండి, ధన్యవాదములతో టీడీపీ అని చెప్పి ఫస్ట్ మీ ఫోన్కి ఇది వస్తుంది ఓటీపీ. బటన్ నొక్కుతారు. నెక్స్ట్ పోతే ఇది మెహరాజ్ బేగం షేక్, మీ యూనిక్ కోడ్ సో నెంబర్, వయసు సో, లింగం సో, కులం మైనారిటీ, వృత్తి హౌస్ వైఫ్, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడిన మహిళలు 2, నిరుద్యోగ వృత్తి యువకులు 0 అని పక్కన ఈ పక్క. ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకు, 1800 ఇంటూ 2, 18,000 ఇంటూ 2 36,000. తల్లికి వందనం 15,000 ఇంటూ 2 30,000. అన్నదాత సుఖీభవ ఎవరు మీ ఇంట్లో లేరు కాబట్టి 0. యువగలం మీ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి మీకు 0. మీకు ఇది నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇదేంది 2000 మీకు లబ్ధి 3,30,000 రూపాయలు మీకు లబ్ధి మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించిందంట. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని ఇక్కడ ఆయన ఇచ్చిన భవిష్యత్తు గ్యారంటీ. ఇది బాబు గ్యారంటీ. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి బాండు. తర్వాత నెక్స్ట్ బాండు అమ్మ ఇంకో బాండు ఇంకో బాండు. ఇది అక్కడికక్కడ ఇల్లు రాసేస్తారనమాట. అక్కడికక్కడికి రాసేసి ఇల్లు ఇస్తారనమాట. ఏంది దాంట్లో ఎప్పటి నుంచి వర్తింపు అంటే జూన్ 2024 నుంచి సినిమా ప్రారంభం కింద రాసినారు. పైన చూస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు, ఆ పక్క పవన్ కళ్యాణ్ ఫోటో. పైన మ్యాటర్ ఏం రాసినారు అనంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు ఏమని రాసినారన్నమాట, మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరము భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఇద్దరు బాండ్ స్వామి. ఇది కిందివా దాంట్లో ఏమని రాసినాడు ఇక్కడ, యువగలం మీ ఇంట్లో 3,000, సంవత్సరానికి 36,000, అన్నదాత సుఖీభవ 20,000, పైన 18,000 ఆడబిడ్డ నిధి, ఇంకోటి తల్లికి వందనం. ప్రతి ఇంటికి పోయి ఈ మాదిరిగా మీ ఇంట్లో ఎవరున్నారు, చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్న పిల్లల కన్నా 100 పెద్దోళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లులు కానీ వాళ్ళ చిన్నమ్మలు కానీ ఎవరైనా కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. తర్వాత అదే ఇంట్లో ఆ చిన్నపిల్లల వాళ్ళ అమ్మల అమ్మ అంటే వాళ్ళ అత్త కానీ ఆ చిన్నపిల్లల అమ్మమ్మలు అంటే ఆ తల్లికి అత్తలు కానీ ఆ తల్లికి అమ్మలు కానీ వాళ్ళు వస్తే మీ వయసు 40, మీ వయసు 50 ఏళ్ళు కాబట్టి మీకు 48,000. తర్వాత ఆ ఇంట్లో ఏదో 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే